ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కాంపోనెంట్స్ ఆఫ్ కేస్ టూల్స్. ఈ కాంపోనెంట్స్ ఆఫ్ కేస్ టూల్స్ అంటే ఏంటో చూడండి. నేను మీకు లాస్ట్ వీడియోలో కేస్ టూల్స్ అంటే ఏంటో చెప్పాను కదా. కేస్ టూల్స్ ఎందుకు యూస్ఫుల్ అవుతాయో కూడా చెప్పాను కదా. ఇవి ఏంటంటే కేస్ టూల్ యొక్క కాంపోనెంట్స్ అనమాట. కేస్ టూల్స్ అనేవి మనకి 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఆ 4 పార్ట్స్ ఏంటంటే సెంట్రల్ రిపాజిటరీ, అప్పర్ కేస్ టూల్, లోయర్ కేస్ టూల్, ఇంటిగ్రేటెడ్ కేస్ టూల్ అన్నమాట. ఈ 4 పార్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సెంట్రల్ రిపాజిటరీ అంటే ఏంటంటే, ఈ సెంట్రల్ రిపాజిటరీ అనేది మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే, మనం డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది కూడా మనకి సెంట్రల్ ప్లేస్లో స్టోర్ అవుతుంది అనమాట. చూడండి, సెంట్రల్ రిపాజిటరీ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది డేటా ఇన్ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ స్టోరేజ్. ఓకే, మనం ఈ సెంట్రల్ రిపాజిటరీని మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఫర్ స్టోరింగ్ ది డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఇది మనం ఎటువంటి డేటాని స్టోర్ చేస్తుందంటే, మనం డాక్యుమెంట్స్ని రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ని మనం ప్రిపేర్ చేస్తాం కదా, అలానే దాని యొక్క రిపోర్ట్స్ని, డయాగ్రామ్స్ని అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అన్నిటినీ మనం ఈ సెంట్రల్ రిపాజిటరీలో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి ఇంకో విధంగా కూడా యూస్ఫుల్ అవుతుంది. అదేంటంటే, మనం సెర్చింగ్ పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం డేటాని ఎక్కడ స్టోర్ చేస్తాం అనేది కూడా ఇది జస్ట్ సెర్చ్ చేయగానే, అంటే సెర్చ్ చేయగానే డాక్యుమెంట్కి సంబంధించిన డేటా మొత్తం మనకి చూపిస్తుంది. అలానే దీన్నే మనం డేటా డిక్షనరీ అని కూడా పిలవచ్చు అనమాట. ఓకే, ఇదేంటంటే సెంట్రల్ రిపాజిటరీ. ఈ సెంట్రల్ రిపాజిటరీలో మనకి డేటాని మొత్తం స్టోర్ చేస్తాం. ఈ సెంట్రల్ రిపాజిటరీ అనేది మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే, మనం డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేసేదే ఈ సెంట్రల్ రిపాజిటరీ కేస్ టూల్ ఫ్రెండ్స్. ఈ కేస్ టూల్ని యూజ్ చేసుకొని మనం డేటాని స్టోర్ చేసుకోగలుగుతాం. ఎటువంటి డేటాని స్టోర్ చేస్తామంటే, మనకి HDLC లైఫ్ సైకిల్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేజెస్ ఉన్నాయి కదా. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేజెస్లో మనం చేసే ప్రతి వర్క్ని మనం దీంట్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. సెంట్రల్ రిపాజిటరీలో మనం చేసే ప్రతి వర్క్ని స్టోర్ చేసుకుంటాం. ఆ HDLC లైఫ్ సైకిల్లో చేసే ప్రతి వర్క్ దీంట్లో స్టోర్ చేసుకుంటాం కదా. ఆ ఫేజెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మనకి HDLC లైఫ్ సైకిల్లో మనకి డిఫరెంట్ ఫేజెస్ అనేవి ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఫేజెస్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంటంటే ప్లానింగ్ ఫ్రెండ్స్. మనం ఏదైనా ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాన్ చేయాలి కదా. ఈ ప్లాన్ చేసినప్పుడు మనం ఏదో ఒక డేటాని ప్లాన్ చేస్తాం కదా. ఆ డేటాని మనం సెంట్రల్ రిపాజిటరీలో స్టోర్ చేస్తాం. ఓకేనా, ప్లాన్ చేసిన తర్వాత దాన్ని మనం అనలైజ్ చేస్తే అది మనం ఎంతవరకు కరెక్ట్ చేసాము అనేది అనలైజ్ చేస్తాం కదా. అదేది మనకి సెకండ్ HDLC లైఫ్ సైకిల్లో సెకండ్ ఫేజ్. అండ్ థర్డ్ ఏం చేస్తామంటే, డిజైనే కదా చేసేది. అది థర్డ్ వన్, డిజైన్ ఫేజ్. అండ్ మనం ఫోర్త్ చేసేది ఏంటది? ఇంప్లిమెంటేషన్ అంటే కోడింగ్. కోడింగ్ని చేస్తాం కదా. అదే మనం ఇంప్లిమెంటేషన్. అండ్ ఫిఫ్త్ ఫేజ్ ఏంటి? టెస్టింగ్. కోడింగ్ని మనం టెస్ట్ చేస్తాం కదా. అది టెస్టింగ్. అండ్ సిక్స్త్ ఫేజ్ ఏంటి? మెయింటెనెన్స్. ఇలా మనం HDLC లైఫ్ సైకిల్ని డిజైన్ చేసుకుంటాం. ఈ లైఫ్ సైకిల్లో మనం చేసే ప్రతి వర్క్ని ఈ సెంట్రల్ రిపాజిటరీలో డేటాని స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఈ ఫేజెస్లో కూడా మనం ఫస్ట్ 3 ఫేజెస్ ప్లానింగ్, అనాలిసిస్ అండ్ డిజైన్, ఇది వరకు మనం అప్పర్ కేస్ టూల్ అంటారు. ఓకే, దీన్ని మనం అప్పర్ కేస్ టూల్ అంటారు. అండ్ ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్, దీన్ని ఏమంటారంటే లోయర్ కేస్ టూల్ అంటారు. ఓకే, లోయర్ కేస్ టూల్. అండ్ ఈ అప్పర్ కేస్ టూల్ని, లోయర్ కేస్ టూల్ని రెండు కలిపితే మనం ఏమంటారు అంటే ఇంటిగ్రేటెడ్ కేస్ టూల్ అంటారు. ఓకే, ఇంటిగ్రేటెడ్ కేస్ టూల్ అంటారు.
మీకు కాంపోనెంట్స్ అనేది అయిపోయింది. దీంతో ఎలా సెంట్రల్ రిప్రజెటరీ అంటే మన డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేది ఈ సెంట్రల్ రిప్రజెటరీ. ఈ సెంట్రల్ రిప్రజెటరీలో మనం ఎటువంటి డేటాని స్టోర్ చేస్తామంటే ఎస్డిఎల్సీలో డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి కదా ఎస్డిఎల్సీలో, ఆ డిఫరెంట్ ఫేజెస్లో చేసే ప్రతి వర్క్ని మనం ఈ సెంట్రల్ రిప్రజెటరీలోనే స్టోర్ చేస్తాం. ఓకే, అండ్ అప్పర్ కేస్ టూల్స్ అంటే ఏంటంటే సో ఈ ఎస్టీ లైఫ్ సైకిల్లో ప్లానింగ్ని, అనాలిసిస్ అండ్ డిజైన్ ఈ మూడింటిని ఏమంటారంటే ఈ 3 ఫేజెస్ని మనం అప్పర్ కేస్ టూల్స్ అంటారు. ఓకే, అండ్ లోయర్ కేస్ టూల్స్ అంటే ఏంటంటే ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, మెయింటెనెన్స్ ఈ 3 ఫేజెస్ని మనం లోయర్ కేస్ టూల్స్ అంటారు. అండ్ ఇంటిగ్రేటెడ్ కేస్ టూల్స్ అంటే ఏంటంటే సో అప్పర్ కేస్ టూల్ని, లోయర్ కేస్ టూల్ని మొత్తాన్ని కలిపితే ఇంటిగ్రేటెడ్ కేస్ టూల్స్ అంటారు. ఓకే, సో మీకు నోట్స్గా యూజ్ అవ్వాలంటే అప్పర్ కేస్ టూల్ అంటే ఏంటో, లోయర్ కేస్ టూల్ అంటే ఏంటో, ఇంటిగ్రేటెడ్ కేస్ టూల్ అంటే ఏంటో కూడా రాయాలి. సో నేను ఇక్కడ మీకు నోట్స్గా యూజ్ అవుతుందని ఇది కూడా రాస్తున్నాను. సో అప్పర్ కేస్ టూల్ అంటే ఏంటో, లోయర్ కేస్ టూల్ is used to implementation, testing, maintenance in SDLC life cycle is called lower case tool. And ఇంటిగ్రేటెడ్ కేస్ టూల్ అంటే చూడండి, ఇంటిగ్రేటెడ్ కేస్ టూల్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఆల్ స్టేజెస్ ఇన్ ఎస్డిఎల్సీలో ఉన్న లైఫ్ సైకిల్స్ ఉన్న ఆల్ స్టేజెస్ని మన ఇంటిగ్రేటెడ్ కేస్ టూల్స్ అంటారు. అవేంటివి ప్లానింగ్, అనాలిసిస్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ వీటన్నిటిని మనం ఇంటిగ్రేటెడ్ కేస్ టూల్స్ అంటారు. సో దీంతో మీకు కాంపోనెంట్స్ ఆఫ్ కేస్ టూల్ అనేది అయిపోయింది. సో కాంపోనెంట్ ఆఫ్ కేస్ టూల్ అంటే చాలా ఈజీ. ఏంటి, మనం ఈ ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్లో మనం చేసే ప్రాజెక్ట్కి సంబంధించిన డేటా మొత్తాన్ని మనం ఈ సెంట్రల్ రిప్రజెటరీలో స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఈ సెంట్రల్ రిప్రజెటరీలో స్టోర్ చేసుకుంటాం కదా. సో మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం, ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్లో ఉన్న ఫేజెస్ నుంచే కదా. సో ఆ ఫేజెస్ని మనం ఫస్ట్ 3ని అంటే ప్లానింగ్, అనాలిసిస్, డిజైన్ని మనం అప్పర్ కేస్ టూల్ అంటారు. ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, మెయింటెనెన్స్ని మనం లోయర్ కేస్ టూల్స్ అంటారు. అలానే అప్పర్ కేస్ టూల్ని, లోయర్ కేస్ టూల్ని మనం ఇంటిగ్రేటెడ్ కేస్ టూల్స్ అంటారు. సో చాలా సింపుల్గా ఉంది కదా. అండ్ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంటే. ఎందుకు అంటే మీకు కేస్ టూల్స్ అనే క్వశ్చన్ అడిగాడు అనుకోండి, రైట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కేస్ టూల్స్ అని అడిగాడు అనుకోండి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ టూల్ డెఫినేషన్ రాయాలి అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ కేస్ టూల్స్ రాయాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కేస్ టూల్స్ అండ్ టైప్స్ ఆఫ్ కేస్ టూల్స్. సో ఈ 4 క్వశ్చన్స్ని మొత్తం మీరు 15 మార్క్స్లో ఒక్క క్వశ్చన్గా అడుగుతారు. సో అదేంటంటే ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ కేస్ టూల్స్ అంటే మొత్తం రాయాల్సిందే. సో అందుకనే ఈ 5 మార్క్స్గా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఒక్కొక్క క్వశ్చన్గా చెప్తున్నాను. సో నేను లాస్ట్ క్లాస్లో కేస్ టూల్ అంటే ఏంటో చెప్పాను అండ్ వాట్ ఈజ్ కేస్ టూల్ అంటే ఆ క్వశ్చన్ రాయాలి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను కేస్ టూల్ అంటే ఏంటో. అండ్ సెకండ్ కాంపోనెంట్స్ ఆఫ్ కేస్ టూల్ అని 5 మార్క్స్కి అడుగుతాడు. సో ఆ టైంలో మీరు ఈ కాంపోనెంట్స్ వరకు, ఈ 4 ఫేజెస్ వరకు రాస్తే సరిపోతుంది. ఓకే, సో నేను నెక్స్ట్ వీడియోలో బిల్డింగ్ బ్లాక్స్ అండ్ టైప్స్ ఆఫ్ కేస్ టూల్స్ చెప్తాను. సో అవి కూడా చాలా ఈజీగానే ఉంటాయి సేమ్ ఇలా. సో అది కూడా చదువుకోండి. సో కేస్ టూల్స్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ ఒక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసి వస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఓకే థ్యాంక్ యూ. అప్పర్ కేస్ టూల్ అంటే నేను ఇందాక ఏం చెప్పాను, ప్లానింగ్, అనాలిసిస్ అండ్ డిజైన్ ఈ 3 ఫేజెస్ని మనం అప్పర్ కేస్ టూల్ అంటారు కదా. సో అదే రాస్తున్నాను. అలానే ఈ అప్పర్ కేస్ టూల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్లానింగ్, analysis and design stages of ఎస్డిఎల్సి. సో ఈ అప్పర్ కేస్ టూల్ మనకి ఎందుకు యూస్ అవుతుంది, మనం ప్లానింగ్, అనాలిసిస్, డిజైన్ స్టేజెస్ని ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్లో చేస్తాం కదా, వీటన్నిటిని మనం అప్పర్ కేస్ టూల్స్ అంటారు. సో లోయర్ కేస్ టూల్స్ అంటే ఏంటవి, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్. సో ఈ మూడింటిని మనం లోయర్ కేస్ టూల్స్ అంటారు. సేమ్ అలానే రాస్తాం. లోయర్ కేస్ టూల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, మెయింటెనెన్స్.
ఆఫ్ ఎస్డిఎల్సి ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లోయర్ కేస్ టూల్స్ అంటారు. అలానే ఇంటిగ్రేటెడ్ కేస్ టూల్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ హెల్ప్ టు ఆల్ ఆఫ్ ది స్టేజెస్ ఆర్ ఫేజెస్ ఆల్ ఆఫ్ ది ఫేజెస్ ఇన్ ఎస్డిఎల్సి ఫ్రమ్ ప్లానింగ్, అనాలిసిస్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, మెయింటెనెన్స్ ఆల్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ కేస్ టూల్స్ అంటారు. సో అదే ఇక్కడ మీకు రాస్తున్నాను.